హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈ రెసిపీ చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఈ రెసిపీకి 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఎమ్మిగా ఉందో ఈ రెసిపీ. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఈ రెసిపీని మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడిగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ముందుగా నెయ్యి మొత్తం కలిసిపోయేంత వరకు పిండిని కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి. చపాతీలకి మనం పిండి ఏ విధంగా అయితే తడుపుకుంటామో అదే విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా పిండిని తడిపేసుకొని మూతని కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఆలోపు ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న సైజ్ 2 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఈ విధంగా ఉండే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక చిన్న సైజ్ పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని కూడా తరుక్కొని తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఇందులోకి ఇంకా ఎక్స్ట్రాగా స్పైసెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా స్పూన్తో కలిపేసుకొని తీసుకోవాలి. ఆనియన్స్లో నుండి లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇందులోకి ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను. పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆనియన్ స్టఫింగ్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పుట్నాల పప్పు పొడిని యాడ్ చేయడం వల్ల ఆనియన్స్లో నుండి వాటర్ రిలీజ్ అయినా బ్యాలెన్స్ అవుతుంది. ఈ విధంగా చేత్తో మొత్తం నలుపుకుంటూ కలిపేసుకొని ఈ స్టఫింగ్ని రెడీగా పక్కనుంచుకోవాలి. పిండి కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి. పిండి చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి. మెత్తగా ఉన్న పిండిలో నుంచి మనం చపాతీకి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత పిండిని తీసుకొని పొడి పిండి సహాయంతో వేళ్ళతోనే కొంచెం పిండిని పెద్దదిగా చేసుకొని తీసుకోవాలి. బౌల్ షేప్లో ఉండే విధంగా తీసుకుంటే మనం పెట్టే స్టఫింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇందులోకి మనం స్టఫింగ్లో నుండి ఒక ముద్దలాగా చేసేసుకొని స్టఫింగ్ని మధ్యలోకి పెట్టేసి నెమ్మదిగా కవర్ చేసుకోవాలి. స్టఫింగ్ని లోపలికంటూ పిండిని బయటికంటూ ఈ విధంగా కవర్ చేసుకొని పిండిని మనం సాఫ్ట్గా కలుపుకొని తీసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా సాగుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని పొడిపిండి సహాయంతో చపాతీలు చేసుకునే విధంగా చపాతీల కర్రతో చేసుకొని తీసుకోవచ్చు. పొడి పిండిని కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అతుక్కోకుండా ఉంటుంది. చపాతీల కర్రతో మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా పరాటాలు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మనం కాల్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. పొడిపిండి ఎక్కడైనా ఉంటే దాన్ని దులిపేసుకొని స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి పెనం పైన 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నెమ్మదిగా మనం చేసుకున్న పరాటాని వేసేసి 1 స్పూన్ వరకు ఆయిల్ని పైనుంచి కూడా వేసి 2 సైడ్లు మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మధ్యలో ఆనియన్స్ తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. 2 సైడ్లు కూడా టర్న్ చేసుకుంటూ మధ్యలో కావాలి అనుకుంటే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటూ మంచిగా కాల్చేసుకొని తీసుకోవడమే. అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని రైతాతో కానీ ఏ కర్రీస్తో సర్వ్ చేసుకున్నా రుచి చాలా బాగుంటుంది. ఒకటి విరిచి కూడా చూపిస్తాను మీకు. లేయర్ లాగా చాలా బాగా కుదిరింది ఈ రెసిపీ. మధ్యలో రైతాతో తింటూ ఆనియన్స్ని సైడ్కి పెట్టుకుంటే రుచి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. మీ దగ్గర చపాతీలు చేసి కొంచెం గోధుమ పిండి మిగిలిపోయినా ఆ పిండితో కూడా ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ చేయాల్సిన అవసరం ఉండదు.
చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ ఆనియన్ పరోటా ప్రిపేర్ చేసి చూపించాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.